విశాఖ ఉత్సవ సందర్భంగా వేరువేరు సాంస్కృతిక క్రీడా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అయితే అందులో చూసుకుంటే పారాగ్లైడింగ్ అనేది ఒక ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తుంది. మనం చూడొచ్చు, ఇది ఋషికొండ తీరం వద్ద ఏర్పాటు చేశారు. ఒకవైపు పచ్చని ఋషికొండ చూడడమే కాకుండా మరోవైపు చూసుకుంటే సముద్రపు అందాలను కూడా వీక్షించే అవకాశం దీంట్లో కల్పిస్తున్నారు. దీన్ని టికెట్ ధర ఎలా ఉన్నప్పుడు కూడా ఎక్కువ మంది దీన్ని ఆసక్తిగా తిలకించడానికి, అలాగే సముద్రపు అందాలను దగ్గర నుంచి చూడడానికి ఒక అవకాశంగా ఉండడంతో చాలామంది ఈ పారాగ్లైడింగ్ పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. మనం చూడవచ్చు, ఒకవైపు పచ్చని కొండలు, మరోవైపు చూసుకుంటే నీలి సముద్రం, వీటి మధ్య ఒక గ్లైడింగ్ చేస్తూ దాదాపుగా 10 నిమిషాల పాటు అటు ఇటుగా తిరుగుతూ మళ్ళీ భూమికి చేరే పరిస్థితి. ఇది ఒక రకంగా ఒక భిన్న అనుభూతిగా అందరూ చెప్పుకునే పరిస్థితి ఉంది. ఈ దశలో ఇతర కార్యక్రమాలు ఏ రకంగా ఉన్నప్పటికి కూడా పారాగ్లైడింగ్ అనేది ఒక ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. కేవలం నగరవాసులే కాకుండా వేరు ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులు కూడా ఈరోజు గ్లైడింగ్ చేస్తూ ఇప్పుడు సముద్రపు అందాలను, అలాగే ఇతర ప్రకృతి అందాలను వీక్షిస్తున్న వాతావరణం మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్ర, ఆర్టీవీ, ఋషికొండ నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.